జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన దేశంలో ఉన్నటువంటి యువత కోసం మన మోడీ ప్రభుత్వం 1,00,000 కోట్లతో మరొక గొప్ప పథకాన్ని అయితే ప్రారంభించింది సరే ఇంతకు ఆ పథకం ఏంది ఆ పథకం మన దేశంలో ఉండేటటువంటి యువతకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా మన దేశంలో ఉన్నటువంటి జనాభా 145 కోట్ల వరకు ఉంటుంది వీళ్ళలో యువకుల జనాభానే 60 కోట్ల వరకు ఉండొచ్చు అన్నమాట అంటే సగటున 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువకుల సంఖ్య మన దేశంలో చాలా ఎక్కువగా ఉండాలి మామూలుగా అయితే ఈ వయసులో ఉండే వాళ్ళే ఎక్కువగా కష్టపడి పని చేయగలుగుతారు కొండలను కూడా పిండి చేయగలుగుతారట్నే దేశాన్ని ముందుకు తీసుకొని పోగలుగుతారు ఇలాంటి యువకులే మన దేశానికి బలమైన శక్తిగా ఉండాలన్నమాట మన దేశానికి బలం మన దేశంలో ఉన్నటువంటి యువకుల సంఖ్య మరి అలాంటి యువకుల కోసం మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంతే కదా ఇక్కడ గుండెల మీద చేసుకొని చెప్పండి మన దేశంలో యువకుల సంఖ్య ఎక్కువగా ఉండదు కానీ యువకుల కోసం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కానీ లేకపోతే మన దేశంలో ఉన్నటువంటి యువతకు మెరుగైనటువంటి జీవితాన్ని అందివ్వాలని కానీ వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం తప్పించి మరే ప్రభుత్వం అయినా కూడా ప్రయత్నం చేసిందా ఒక్కసారి మీరు ఆలోచించండి అసలు మన దేశాన్ని మొన్నటి వరకు పరిపాలించినటువంటి ఈ దిక్కుమాలినటువంటి ప్రభుత్వాలు ఏ నాడైనా సరే యువకుల గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ పట్టించుకునిందా ఆలోచించండి లేచిన దగ్గర నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ అయితే లేచిన దగ్గర నుంచి ఈ స్కాములు కమిషన్లు లంచాలు తీసుకోవడంతోనే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలన్నీ కూడా కాలం వెళ్ళదీసినాయి ప్రతి ప్రాజెక్టులో కూడా స్కామే ప్రతి కాంట్రాక్ట్లో కూడా కమిషన్లే ప్రతి పనిలో కూడా లంచం తీసుకోవడమే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు చిన్న పెద్ద అన్ని కలిపి దాదాపుగా 40 స్కామ్ల వరకు చేసింది లక్షల కోట్ల ప్రజాధనాన్ని అయితే దిగమింగి పారదొబ్బినారు మీరు ఇక్కడ నన్ను అడగొచ్చు మరి 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చింది కదా మరి బీజేపీ ప్రభుత్వం ఆ స్కాముల మీద ఏమి ఎంక్వైరీ లేసింది అవినీతి పనులను బయట పెట్టొచ్చు కదా అని చెప్పేసి కొంతమంది అడగొచ్చు అవునా కాదా ఆ విషయం కూడా చెప్తాను నాకు తెలిసినంత వరకు మీకు అందరికీ తెలుసు మన దేశంలో 40కి పైగా స్కాములు జరిగినాయి ఏమే వాటన్నింటిపైన ఇన్వెస్టిగేషన్ కన్నా జరిపించినట్లయితే దేశంలో ఒక పెద్ద గందరగోళం అనేది ఏర్పడుతుంది ఈ సూడో సెక్యులర్ రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు అలాగే ఒక వర్గం మీడియా అదేవిధంగా సోకాల్డ్ మేధావులు వీళ్ళంతా కలిసి ఒకటైపోయి గోల చేస్తారు బీజేపీ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు పాల్పడతానని చెప్పేసి చాటింపేసిండు అదే కనుక జరిగితే మన దేశానికి పెట్టుబడులు రావు దేశంలో అన్రెస్ట్ ఉన్నప్పుడు ఎవరు కూడా మన దేశం పక్కన దేకను కూడా దేకరు మనకంతా ఎందుకు ఈ గోలని చెప్పేసి మన దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు కూడా మన దేశం వదిలి బయటికి వెళ్ళిపోతారు అందుకే ఈ పరిస్థితుల నుంచి దేశాన్ని కాపాడడానికే మోడీ గారు ఆ విషయంలో కొంచెం పట్టు విడిపోయితే ప్రదర్శించారనమాట అట్టని చెప్పేసి వాళ్ళ పూర్తిగా వదిలేలా చాప కింద నీరు మారిన వాళ్ళ ఏర్లన్నీ కూడా తొలిసేస్తారు సైలెంట్గా జరిగే పనంతా కూడా జరిగిపోతుంది ఆ స్కాముల ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని స్కాములు జరగకుండా చర్యలన్నీ కూడా చేపట్టారు ఒక్కొక్కరిని టార్గెట్ చేసి మొత్తం అంతా సఫా చేసి పారదొప్పుతారు అవినీతి ఉద్యోగులపైన ఉక్కుపాదం మోపి వాళ్ళ చేత రాజీనామాలు చేయించారు ఇదంతా సైలెంట్గానే జరిగిపోయింది దేశ గౌరవాన్ని అదేవిధంగా దేశ అభివృద్ధిని అలాగే మన దేశ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే మోడీ గారు కొన్ని విషయాల్లో రాజీ పడాల్సి వస్తుంది లేదంటే ఈ అవినీతి పనులందరూ కూడా కట్టగట్టి ఒకేసారి బహిరంగంగా రోడ్ల మీద ఈడ్చుకుపోయిండు అవునా కాదా సరే ఇక అసలు విషయానికి వస్తే మోడీ గారు చదువుకున్న యువతను ప్రోత్సహించాలని అలాగే కొత్త ఉద్యోగాలు కల్పించేటటువంటి చిన్న తరహా పరిశ్రమల యాజమాన్యాలను ఎంకరేజ్ చేయడానికి 1,00,000 కోట్ల రూపాయలతో మరొక కొత్త పథకాన్ని అయితే రూపొందించారు అదే ప్రధానమంత్రి వికసిత రోజ్గారీ యోజన అన్నమాట ఈ ప్రధానమంత్రి వికసిత రోజ్గారీ యోజన పథకం ద్వారా యువతకు ఆర్థిక భరోసా అయితే కల్పించున్నారు దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలతో 3.5 కోట్ల మంది యువతకు ఈ పథకం ద్వారా ప్రయోజనం అయితే కలనున్నదనమాట ఇంతకీ అది ఎట్టో కూడా చెప్తా మన దేశంలో ప్రతిరోజు కూడా కొత్త ఉద్యోగాలు అయితే సృష్టించబడుతున్నాయి ఉద్యోగాల్లో చేరేటటువంటి యువకుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది అయితే కొత్త ఉద్యోగాల్లో చేరేటటువంటి పేద యువకుల మీద కొంత ఒత్తిడి అనేది ఉంటుంది అంటే మొదట్లోనే చేతిలో పెద్దగా డబ్బులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు అవునా కాదా అప్పులు చేయాల్సి వస్తుంది ఇప్పుడు సపోజ్ నేనే నాది మధ్యతరగతి కుటుంబం ఏదో కష్టపడి ఏదో చదువుకొని ఉంటా నాకు జాబ్ వస్తుంది సంతోషం అయితే నేను ఏమన్నా సిటీకి పోవాలి ఆడ ఉండాలంటే ఆ రూమ్ రెంట్లు కావచ్చు ఆ మెయింటెనెన్స్ కావచ్చు మొదట్లో నా ఖర్చులకు డబ్బులు కావాలి కదా ఆల్రెడీ అప్పులు చేసి అప్పు చేసి చదువుకుంటాం మళ్ళీ అడిగి మళ్ళీ డబ్బులు కావాలంటే ఎట్టొస్తుంది దానికోసం మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది అనమాట అందుకే అలాంటి వాళ్ళను ఆదుకోవడానికి
అదేవిధంగా కొత్తగా ఉద్యోగాల్లో చేరే వాళ్లకు కేంద్ర ప్రభుత్వం 15,000 రూపాయల ఆర్థిక సాయం అయితే చేయనున్నది. అర్థమవుతుందా? 2 విడతలుగా ఈ కొత్త ఉద్యోగస్తులకు ఈ 15,000 రూపాయలను అయితే అందించున్నారన్నమాట. ఎవరన్నా అడిగినారా మాకు పలానా కావాలని? చూడండి, కానీ మోడీ ప్రభుత్వం అలాంటి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఇక యువతలో ఈ పొదుపు అలవాటును ప్రోత్సహించడానికి ప్రోత్సాహకంగా కొంత భాగాన్ని డిపాజిట్ ఖాతాలో ఉన్నటువంటి సేవింగ్స్ అకౌంట్లో నిర్ణీత కాలానికి అయితే ఉంచుతారనమాట. తర్వాత ఉద్యోగి దాన్ని కావాలంటే ఉపసంహరించుకోవచ్చు. ఈ కొత్త ఉద్యోగులకు అందరూ కూడా ప్రోత్సాహాలు ఇవ్వడం ద్వారా ఏకంగా మొదటిసారి 1.92 కోట్ల మంది ఉద్యోగులకు ప్రయోజనం అయితే చేకూరనున్నది. ఇకపోతే ఉద్యోగాలు ఇచ్చేటటువంటి యజమానులకు, కొత్తగా ఉద్యోగాలను సృష్టించే యజమానులకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహాలను అయితే అందిస్తున్నది. ఒక్కొక్క ఉద్యోగి పైన నెలకు 3,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఆయా సంస్థల యజమానులకు అయితే అందించున్నది. చూడండి, అంటే కొత్త ఉద్యోగాల్లో చేరినటువంటి పేద యువకులకు 15,000 రూపాయల సాయం చేయడమే కాకుండా యువతకు ఉద్యోగాలు కల్పించినటువంటి యజమానులు కూడా రాయితీలు, అదేవిధంగా ప్రోత్సాహాలను అయితే కేంద్ర ప్రభుత్వం అందించున్నదన్నమాట. అంటే చూడండి, మోడీ ప్రభుత్వం మన యువకుల గురించి, అదేవిధంగా నిరుద్యోగుల గురించి ఎంత లోతుగా ఆలోచన చేస్తుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ కొన్ని పిచ్చి కుక్కలు ఇప్పటికి కూడా మోడీ ఏం చేశాడని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. మనం ఏదైనా మాట్లాడితే భక్తులు గినేనో బత్తాయిలు గినేనో అని మాట్లాడతారు. బత్తాయి వచ్చేసి ఆరోగ్యానికి మంచిది. భక్తి అంటావా, దైవభక్తి కానీ దేశభక్తి కానీ అది మాకు పుష్కలంగా ఉండదు. మేము భక్తులమే, మీ మారి బానిసలమైతే కాదు. అర్థమైందా? అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.